నమస్తే గురుగారు. గురుగారు, పితృదోషాలు, పితృదోషాలకి నివారణ చాలా మీరు చెప్పారు. నాకొక చిన్న సందేహం. అదేంటంటే మనకి ఇప్పుడు పితృదోషం పోయింది, మనం ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అన్నది మనకెలా తెలుస్తుందంటారు? పితృదోష పరిహారం చేయించుకున్న తర్వాత పితృదోషం పోయింది లేదు అనేటువంటిది తెలుసుకునే ముందు చాలామంది అడిగినటువంటి సందేహం వెలిబుచ్చినటువంటిది ఒకటి చెప్తానమ్మా. ఏంటనంటే ఇక్కడ ప్రధానంగా కోరికలు నెరవేరడం కోసం ఈ పితృదోషం అనేటువంటిది చేయించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, కోరికల కోసము మన మంచిగా భవిష్యత్తులో అంటే ఎవరికైనా మంచిగా ఉండాలని కోరిక ఉంటుంది. కానీ ఇది చేయాల్సింది ఏంటంటే బాధ్యతగా ఉండడం కోసం చేయాలి. బాధ్యతగా ఉన్నవాళ్లే చేయాలి. అసలు మన పెద్దవాళ్ళు ఎందుకు మన మీద ఆగ్రహం చెందాలి? ఎందుకు మనకి శాపం పెట్టాలి? అట్లా శాపము వాళ్ళు పెట్టరు. పితృశాపం అంటే తండ్రి పెట్టడు. చాలా మంది ఏంటంటే మా తండ్రి మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా తాతయ్య నాయనమ్మలు అల్లారు ముద్దుగా పెంచారు, వాళ్ళు ఎందుకు శాపం పెడతారని అంటారు. దీనికి ఒక తెలుసుకోవాలంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఓపిక ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇన్ఫర్మేషను అమ్మాయి కీర్తి అడిగినటువంటిది చాలామందికి ఉండేటువంటిదే. పెద్దవాళ్ళు శాపం పెడతారంటారు. మరి శాపం పెట్టినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు మీ క్వశ్చన్ క్లారిటీ అవుతుంది. కాబట్టి మిస్ కాకుండా వినండి. ఇక్కడ ఎందుకు పితృశాపం కలుగుతుందనంటే కుటుంబంలో తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు జరిగినప్పుడు, అంటే సహజంగా మరణించినటువంటి వ్యక్తి యొక్క అంటే ఎటువంటి రోగాలు లేకుండా 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, సహజంగా చనిపోయినా పితృశాపమే. 60 సంవత్సరాలు దాటిన తర్వాత బాధ్యతలు, కోరికలు అన్నీ తీరిన తర్వాత మనిషి సహజంగా పోతాడు కదా, గుండె ఆగి మరణించిపోతాడు కదా, ఆ విధంగా ప్రాణము ఈ యొక్క నవరంధ్రాల ద్వారా పోవాలి. అంటే ఏంటి? కడ్డి నుంచో, మూతి నుంచో, ముక్కు నుంచో, చెవుల నుంచో, ఇలా శిష్ణం నుంచో, ఇలా అనేక మార్గాల్లో పోవాలి. ఏదైనా అది పద్ధతి. అది పోయినప్పుడు మళ్ళీ ఉన్నత లోకాలకు చేరుకొని మళ్ళీ కర్మవశాత్తు కర్మను అనుభవించి మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో బ్రహ్మ సృష్టిలో ఏదో ఒక రాశిలో ఏదో ఒక జీవి కింద జన్మిస్తాడు. ఇది సృష్టి పరిణామ క్రమం. పుట్టిన మనిషి చావక మానదు, చచ్చిన మనిషి మళ్ళీ బ్రతకం మానదు. ఇది సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, సృష్టి సిద్ధాంతం. ఇది భగవంతుడే మానవుడిగా పుట్టినా అవతారం చాలించారు అని అంటారు తప్ప మనిషి దేవుడు చనిపోయాడు అని అన్నారు. కాబట్టి ఒక మనిషిని మాత్రమే చనిపోయాడు అంటారు. ఎందుకంటే మళ్ళీ పుడతాడు. అవతారం అంటే ఎప్పుడో ఒక్కసారి పుట్టే, ప్రతిసారి అవతారం పుట్టాడుగా. అలాగే ఇక్కడ ఇలా పితృదోషాలతో ఉన్నప్పుడు అంటే దుర్మరణాలు పాలైనప్పుడు పితృశాపం ఏర్పడుతుంది. ఆ యొక్క ఆత్మ ఉన్నత లోకాలకి వెళ్ళదు. వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోతుంది. మధ్యలో ఈ యొక్క సృష్టికి సంబంధించి ఆకాశము, అంతరిక్షంలో ఆ యొక్క ఆత్మ ఎక్కడ చిక్కుకొని పోతుంది? భూలోకంలోనైనా చిక్కుకొని పోతుంది. అందుకే తరచూ కల్లో కనిపిస్తూ ఉంటుంటారు పెద్దవాళ్ళు. అలాగే ఆకాశంలో చిక్కుకొని పోతుంది, అలాగే అంతరిక్షంలో చిక్కుకొని పోతుంది. ఈ యొక్క చిక్కుకున్నటువంటి ఆత్మ సహజంగా ఉంటే ఏ దోషము కాదండి. కానీ ఆ ప్రేత రూపాన్ని పొందుతుంది ఆత్మ. అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాలంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ని అర్థం చేసుకోగలిగే విజ్ఞానం కూడా ఉండాలి. అంటే ఇక్కడ మనిషి స్త్రీ గర్భంలోకి వచ్చినప్పుడు పిండ రూపంలో ఒక్కొక్క అవయవం అనేటువంటిది ఎదుగుతుంది. చనిపోయిన తర్వాత కూడా కర్మకాండాలు ప్రతి నెల చేస్తాం. కర్మకాండాలు తదనంతరం ప్రతి నెల పిండ ప్రదానాలు అనేటువంటివి చేస్తాం. ఈ పిండ ప్రదానాలు చేసినప్పుడు ఏమవుతుంది? మనిషికి శరీరంలో స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క అవయవాలు అయితే ఏ విధంగానైతే ఏర్పడతాయో ఈ పిండ ప్రదాన కార్యక్రమం చనిపోయిన తర్వాత 12 నెలల పాటు చేస్తారు కదా. చేసినప్పుడు ఒక్కొక్క అవయవము చనిపోయిన వ్యక్తికి ఏర్పడుతుంది. అది ధారణా శరీరంగా మారుతుంది. 12 నెలలు అయిన తర్వాత అప్పుడు అతను ఉన్నత లోకాలకు చేరుకోవడానికి శరీరం వెళుతుంది. మరి 12 నెలల పాటు ఈ విధంగానే ఉంటారనంటే మనకు 12 నెలలు, కానీ పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఒక రాత్రి, 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు ఒక పగలు. కాబట్టి సంవత్సరం మొత్తం వాళ్ళకు ఒక్క రోజు కింద లెక్క. కాబట్టి ఆ శరీరం అనేటువంటిది ఏర్పడిన తర్వాత, ధారణా శరీరం ఏర్పడిన తర్వాత అది ఉన్నత లోకాలకి వెళుతుంది. అయితే ఈ యొక్క దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మకమ్మ ఆ శరీరం ఏర్పడదు. యాతనా శరీరం అని ఉంటుంది. ఇంతే ఉంటుంది. యాతనా శరీరం అంటే అంగుష్ట మాత్రంగా ఉంటుంది. ఇది అందుకనే మనం అరే వీడెవడోరా బాగా మమ్మల్ని నరకయాతన పెడుతున్నాడు రా అంటాడు. నరకయాతన పెడుతున్నారనంటే దాని అర్థము మనం కాదు, ఆత్మ పడే బాధని నరకయాతన అంటారు. అంటే మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ పడే
బాధ నరకయాతన. కాబట్టి ఆత్మ పడేటువంటి బాధ నరకయాతన. కాబట్టి ఈ నరకయాతనని ఎలా ఉంటుంది, ఎలా బాధపడతారని అంటే, ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుంటే ఎంత బాధపడుతుందో అంతకి 1000 రెట్ల బాధ ఈ ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి ఆ బాధ నుంచి తప్పించాలి అని అంటే ఎవరు చేయకూడదు, వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వారసులు చేయాలి. అందుకని ఎలా తెలుస్తుంది మా వంశంలో ఇలా నరకయాతన అనుభవిస్తున్న ఆత్మలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? చెప్తే ఎవరైనా దుర్మరణం పాలైనని కుటుంబంలో చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళ లైఫ్ హిస్టరీలో వాళ్ళ తాత పేర్లు నాయనమ్మ పేర్లే సరిగ్గా తెలవట్లేదు కొంతమందికి. మరి తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఎలా లెక్కలో ఉంటాయి? అప్పుడేంటనంటే పూర్వంలో ఈ ద్వాపర యుగం వరకు పితృదేవతలు మానవులు మాట్లాడుకునే యోగం ఉండేది ఆ కాలానికి. కానీ కలియుగం వచ్చేసరికి పితృదేవతలకి మానవులకి మధ్య మాటలు అనేటువంటివి లేవు, కేవలం అదృశ్య రూపంలో కళల రూపంలో వస్తారు, అంతవరకే. కాబట్టి నిజమవుతాయి. అయితే ఈ యొక్క మనిషికి కుటుంబంలో ఈ మోక్షాన్ని పొందిన ఆత్మలను ఎలా తెలవాలంటే, ఆ ప్రేత రూపాన్ని పొందినటువంటి ఆత్మలు తరచూ కష్టాలు సృష్టిస్తూ ఉంటుంటారు. తరచూ కష్టాలు కలుగుతున్నాయంటే ఎవరైనా కానీ దానికి పరిహార మార్గంగా జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు కదా. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు జాతకంలో పితృశాపం ఉంటే, నాయన పితృశాపం ఉంది చేయించుకో, మీ కుటుంబంలో మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారని అంటే, అప్పుడు ఇంట్లోకి వెళ్ళి అమ్మనో తాతయ్యనో నాయనమ్మని అడిగితే, నాయన పలానా వాళ్ళు ఇలా పోయారా, ఇలా చనిపోయారు కాబట్టి నన్ను ఇన్ని కష్టాలేమోనని అప్పుడు పరిహారాలు పాటించుకుంటారు. కొంతమందికి కుటుంబంలో ఇది వ్యక్తికి సంబంధించినటువంటి దోషము కాదు, పితృశాపం అనేది కుటుంబానికి సంబంధించింది. అందుకే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు లెక్క అని పెట్టింది. కాబట్టి ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారనుకో, ఆ 4 సభ్యుల్లో ఒక వ్యక్తి జాతకంలో అది కనబడకపోయినప్పటికీ మాత్రాన మనం కొన్ని లక్షణాలు గనక ఉన్నట్లయితే అది పితృదోషం కింద చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ లక్షణాలు మనం ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో పితృదోషం ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయో వీడియో చేశాం. ఏం జరుగుతుంది, కుటుంబంలో తరచూ యాక్సిడెంట్స్ గురవుతుంటారు, మిస్క్యారీస్ అవుతుంటుంటాయి, అలాగే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతుంటాయి, శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తూ ఉంటుంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి, అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి పోతుంటాయి, ఆడపిల్లలు మాత్రమే సంతానంగా ఉంటారు, అలాగే తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుంటారు, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుంటారు, కుటుంబంలో ఎవరి బాధ ఎవరి మాట వారిదే, ఎవరికి వారే యమునా తీరే, ఒకరిని గౌరవించుకోరు, తరచూ డైవోర్సులు అవుతూ ఉంటుంటాయి, అలాగే అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి. ఇలా ప్రతి పనిలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత నిజాయితీగా కష్టపడ్డా పరిహారాలు చేసినా ఆ సమస్యలు తీరట్లేవు అనంటే ఆ కుటుంబంలో ఇటువంటి లక్షణాలు, తరచూ మిస్క్యారీస్ అవుతున్నా ఆ కుటుంబంలో పితృశాపాలు ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆ యొక్క ఒక వ్యక్తి జాతకంలో కనిపించినంత మాత్రాన వేరే తండ్రి జాతకంలో కనిపించవచ్చు, తల్లి జాతకంలో కనిపించవచ్చు. అప్పుడు ఈ యొక్క పితృదోష పరిహారం జరిపించుకుంటే, సమంత్రకంగా పితృదోష పరిహారం జరిపించుకుంటే ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. పోతూ పోతూ ఆనందిస్తూ నాకు ఈ యొక్క యాతన నుంచి, నరకయాతన నుంచి విముక్తి కలిగించినటువంటి కుటుంబాలకి ఈ యొక్క శుభం కలుగుగాక అని చెప్పి దీవిస్తుంది. అంతే. ఇక అప్పటి నుంచి వాళ్ళ కుటుంబాల్లో మంచి జరుగుతూ ఉంటుంటాయి. ఎటువంటి మంచి జరుగుతాయని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటనంటే, ఈ పితృశాప ప్రభావానికి ఇప్పుడు ప్రస్తుతం 18వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పితృపక్షాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ పితృపక్షాలలో ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖుల్లో జరిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ సొంతంగా కనుక్కొని వెళ్ళిన చోట, ముక్కు మొహం తెలవని వాళ్ళని కనుక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ శాస్త్రీయంగా జరిపించడం లేదు. మహారాష్ట్ర ప్రాంతంలో తాంత్రికంగా చేస్తున్నారు. తాంత్రిక పూజల వల్ల మనకు మంచి జరగకపోగా చెడే ఎక్కువగా ఎదురవుతుంది. మంత్ర ప్రకారం చేసేటువంటి కర్ణాటక ఆ ప్రాంతాల్లో జరిగేటువంటి నష్టం ఏంటంటే, ముక్కు మొహం తెలవకుండా కేవలం ఫోన్లలో మాట్లాడి మీరు వెళ్ళిపోవడం వల్ల మిమ్మల్ని ఒక బిజినెస్ యాక్టివిటీగానే చూస్తున్నారు. పైగా యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా, యజ్ఞోపవీతం లేని వాళ్ళకి పురాణోక్తంగా చేయిస్తున్నారు. ఈ తేడా మీకు తెలియదు. కాబట్టి ఇది అందరికీ మంచిగా సశాస్త్రీయంగా చక్కగా జరిపించాలి, ఆ పితృదోష నివారణ జరిపించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో తరచూ ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. ఈ యొక్క పితృపక్షాలలో సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖులో జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మీరు అడిగినటువంటిది పితృదోషం తొలగిందనడానికి సూచనలు ఏంటంటే,
గతించినటువంటి వాళ్ళు సంతోషంగా కల్లోకి వస్తారు. అప్పటి వరకు అపరిష్కారం కానటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతూ ఉంటుంటాయి. కొంతమంది నేను దగ్గరుండి, ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు తరచూ చేయిస్తున్నానమ్మా. దాదాపుగా ఒక 1000 పైన చేయించుంటాను. అందులో చాలా మంది చెప్పినటువంటిది ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయని రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఎన్నాళ్ళ నుంచో మా పిల్లలకి వివాహం కాలేనటువంటి వాళ్ళకి వివాహాలు అవుతున్నాయి. సంతానం కలగని వాళ్ళకి సంతానం అందుతున్నాయి. అలాగే ఇల్లు కట్టుకోవాలనే కోరిక బలంగా ఉంది, ఇల్లు కట్టుకున్నాం. అలాగే మేము పలానా చోటికి ట్రాన్స్ఫర్ అవ్వాలని అనుకున్నాము, దైవానుగ్రహం పితృదేవతానుగ్రహంలో ట్రాన్స్ఫర్ అయ్యాము. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇదేదో కోరికలు నెరవేరడం కోసం చేయొద్దండి. బాధ్యతగా ఉండి మీ కుటుంబంలో మోక్షాన్ని పొందని ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదింపజేసే ప్రక్రియగా భావన చేస్తూ చేయండి. ఈ యొక్క పితృదోషం చేసుకోవడం వల్ల కోరికలు తీరవమ్మా, దోషం పోతుంది. ఎట్లాంటి దోషం అంటే, ఇంట్లో మీరు ఇప్పటి వరకు మీ యొక్క సమస్య తీరడం కోసం చాలా పూజలు అనేటువంటి చేసింటారు. ఆ పూజల ఫలితం వృధా కాదు, మీ ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతాయి. ఇంట్లో తిష్ట వేసిన పితృదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో, మీ సమస్యలు తీరడం కోసం చేసినటువంటి ఆ పూజల ఫలితం అంతా కూడా అప్పుడు మీకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఏమవుతుంది, కుటుంబంలో మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది కోరికలు తీరే సాధన కల్పంగా మీరు భావించకుండా, మీ బాధ్యత అది, మీ కుటుంబంలో వారసుడిగా ఆ బాధ్యత మీది. పెద్దవాళ్ళు పైన ఉన్నటువంటి తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుని ఎలాగైతే అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నామో, వాళ్ళకి కలిగినటువంటి దుస్థితిని తొలగించే బాధ్యత వారసుడిగా మీది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, పితృదోష నివారణ కార్యక్రమంలో మా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 మరియు 30 తారీఖుల్లో పితృపక్షాలైనటువంటి రోజుల్లో నిజాయితీగా చేయించేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. మీరు వేరే వాళ్ళని నమ్మి మోసపోయి ముక్కు మొహం తెలవని వాళ్ళ దగ్గరికి వెళితే మనల్ని బిజినెస్గానే ట్రీట్ చేస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు నిజాయితీగా మన ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో, పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనదలుచుకుంటే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.